నమస్తే అండి. తెలుగు టెక్ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. ఈరోజు మనం ఫోటోషాప్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ముందుగా నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఫైల్ డైమెన్షన్ అంటామండి. డైమెన్షన్ సైజ్ ఎంత వస్తుందంటే మనకు విడ్త్ వచ్చేసి ఇది ఇంచెస్‌లో ఉండాలి మనకు. ఫస్ట్ నేను డాక్యుమెంట్ ఇచ్చుకుంటున్నాను పాస్‌పోర్ట్. ఓకే. ఇక్కడ నాకు విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్లో ఉండాలి, పిక్సెల్స్లో తీసుకోవద్దు, ఇంచెస్లో తీసుకోవాలి. హైట్ వచ్చేసి 2 అండి. ఓకే రైట్. రెజల్యూషన్ వచ్చేసి ప్రింటింగ్ కాబట్టి 300. బ్యాక్గ్రౌండ్ అనేది నేను వైట్ తీసుకుంటున్నాను. వైట్ కాకుండా మీరు గ్రీన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనం ఏదన్నా ప్రింటింగ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వైట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదర్ దాన్ వైట్ అంటే వైట్ కాకుండా వేరేది ఏది తీసుకున్నా కానీ మనకు ప్రింట్ తీసేసరికి ఎలా వస్తుందంటే బ్లాక్ కానీ మొత్తం హెయిర్ కలర్తో మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఈ డైమెన్షన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇదండి నా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో డైమెన్షన్. ఇక్కడ మనం అనేది ఫోటో తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ మీరు కెమెరాతో తీస్తారా దేంతో తీస్తారా అనేది అది మీ ఇష్ట ప్రకారంగా ఉంటుంది. బెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మినిమం 13 పిక్సెల్స్ హెవీ ఉన్న కెమెరాతో తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేశాను ఇది. ఓకే అండి, ఇది నా ఫోటో. దీన్ని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కింద కన్వర్ట్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో డైమెన్షన్ ఎంత అన్నానండి ఇందాక మీతోని? విడ్త్ వచ్చేసి 1.5, హైట్ వచ్చేసి 2. ఓకే రైట్ అండి. ఇది ఇప్పుడు నేను అనేది క్రాప్ కొడుతున్నాను. జస్ట్ మీరు కీబోర్డ్లో సి అని ప్రెస్ చేస్తే చాలండి, అది వచ్చేస్తుంది. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ ఇది షార్ట్ కట్ అండి. 2 వచ్చేసి హైట్ తీసుకున్నాను. ఇక్కడ మీరు పిక్సెల్స్ ఇవ్వచ్చు కానీ మనకి ఇంచెస్లో కావాలండి. ఇలా అది ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇట్లా 1.5 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ అనేది హైట్. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను నేను. రైట్, 2 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఇది వస్తుందండి. ఓకే రైట్, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఈ ఫోటోని తీసుకొని వెళ్ళి రాదు కాబట్టి రెక్టాంగులర్ మార్క్ తీసుకొని జస్ట్ మూటులతో చేస్తున్నాను. ఇక్కడ నా ఫేస్ అనేది 80% కవర్ అయి ఉండాలండి. ఓకేనండి. జస్ట్ ఇది తీసుకొని పోయి నేను ఇక్కడ వేస్తున్నానండి నేను. ఓకేనా అండి, ఇది నా ఫోటో సైజ్. రైట్, కంట్రోల్ టీ కొడితే నాకు యాక్చువల్ సైజ్ అనేది వస్తుంది. కంట్రోల్ మైనస్, రైట్, అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాకు కంట్రోల్ మైనస్ నాకు ఇలా ఉందండి. రైట్, కంట్రోల్ ప్లస్ చేస్తున్నాను. ఓకే, నాకు ఫేస్ అనేది 80% వస్తుంది. పర్ఫెక్ట్ అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఏం షార్ట్ కట్ వాడుతున్నానంటే కంట్రోల్ టీ కొడుతున్నాను. ఫోటో ఇమేజ్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ట్ షిఫ్ట్ వాడుతున్నాను. ఆల్ట్ షిఫ్ట్ వాడేసి నేను లైట్ ఇట్లా మూవ్ చేస్తున్నాను. 4 ఈక్వల్ పార్ట్స్తోని ఇలా మూవ్ అయింది, జస్ట్ లిటిల్ బిట్. రైట్, పర్ఫెక్ట్. ఓకే, దీనికి నేను బార్డర్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. బార్డర్ ఇచ్చుకోవాలంటే నేను రెక్టాంగులర్ మార్క్ తీసుకొని సింపుల్గా లేస్తున్నానండి. ఓకే, దీన్ని కొంచెం మనం బార్డర్ విడ్త్ అనేది ఇచ్చుకుందాము. ఎలా వేస్తామండి బార్డర్ విడ్త్? ఇమేజ్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళేసి స్ట్రోక్ అని ఇస్తున్నాను. స్ట్రోక్ వచ్చేసి నేను మినిమం 2 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నాను. కలర్ వచ్చేసి నేను బ్లాక్ తీసుకుంటున్నాను, కటింగ్కి చాలా విజిబుల్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఎస్, అప్లై అయిందండి. కంట్రోల్ డి ఫర్ డీసెలెక్షన్. రైట్, ఇది నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మళ్ళీ చెప్తున్నానండి, ఫేస్ అనేది 80% అనేది ఉండాలి. రైట్, ఈ ఫోటో నేను ఇప్పుడు ప్యాటర్న్ కింద చేసుకుంటున్నాను. ప్యాటర్న్ కింద చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇమేజ్కి వెళ్ళేసి ఎడిట్లోకి వెళ్ళేసి డిఫైన్ ప్యాటర్న్ అని ఉంది. ఇక్కడ ఏమిస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. పాస్పోర్ట్ PATTERN. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలి కదండి. మనకు మామూలుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుంటే ఎలా వస్తుందండి, ఒక షీట్లో మ్యాక్సిమం ప్రింట్ ఇచ్చేది 4/6 షీట్లో ఇస్తారండి. అంటే దాంట్లో ఒక షీట్లో 8 కాపీస్ వస్తాయి. నేను శాంపుల్ డాక్యుమెంట్ తీసుకుంటాను, ఫైల్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 6 ఇస్తున్నాను.
హైట్ ఇచ్చేసి 4 ఇస్తున్నాను. అంటే మీకు ఇప్పటివరకు అర్థమై ఉండొచ్చు. ఓకే, 8 బిట్ కాబట్టి ఓకే. 6 అంటే మనకు వర్టికల్గా 4 వస్తే హారిజాంటల్గా 2 వస్తాయి, మొత్తం 8 ఫొటోస్. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్గా ఎడిట్లోకి వెళ్ళేసి ఫిల్ లేదంటే షార్ట్కట్ Shift+F5 వాడవచ్చు. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుందండి. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్యాటర్న్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కస్టమ్ ప్యాటర్న్ ఉంది కదండి, ఆల్రెడీ ఇక్కడ ఉంది మనది, ఇందాక నేను డిఫైన్ చేసి ఓకే అని కొట్టాను, సింపుల్గా ఫిల్ అయిపోయింది. ఇదండి మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇది వర్టికల్గా వచ్చేసి ఇది 1.5 1.5 1.5 1.5 మొత్తం ఎంత అండి 6. కింద సేమ్ ఇక్కడ హైట్ 2, ఇక్కడ 6 విడ్త్. ఓకే అండి, ఇది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా సేవ్ చేస్తున్నాను, హై క్లారిటీతో సేవ్ చేయండి. ఫైల్, సేవ్, డెస్క్టాప్, ఐఎమ్ గివింగ్ పాస్పోర్ట్ 8 కాపీస్, సేవ్. ఓకే, 1.2 MBలో వస్తుంది. ఓకే అండి, రైట్, డెవలప్ అయిపోయిందండి. ఇమేజ్కి వెళ్ళి చెక్ చేసుకుందాం అంటే డెస్క్టాప్కి, సారీ క్షమించండి, ఇది నా పాస్పోర్ట్ అండి. ఇది మీరు ప్రింట్ ఇప్పిస్తే మీకు 5 to 10 రూపీస్లో వచ్చేస్తుందండి, మనమే కట్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు టెక్ ట్యూటోరియల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.